మంచివాడవయ్య చందమామ నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మ ముద్దు బిడ్డవని 20 రోజులు కండక్ట్ చేసి మనం తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం ఏప్రిల్ 14 భూభారతి ప్రోగ్రాం మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ చట్టంలో దాని ప్రకారం మనం ప్రతి మండలంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి మనం ఏదైతే దరఖాస్తులు మనం చేయవలసిన పనులు ఉన్నాయో వాటన్నిటి మీద మనం దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. మనకి 44,793 దరఖాస్తులు మనకు రావడం జరిగింది. 4,793లో మనం 287 మటుకు మనం చేయగలిగినాయి. అవి ఏంటంటే మనకి రికార్డు పరంగా వాళ్ళు పహాణీల్లో వచ్చి వాళ్ళు భూమి మీద ఉండి పాత పాస్బుక్ ఉండి ఉన్నాయి, సక్సెషన్ అవ్వచ్చు, మిస్సింగ్ సర్వే నెంబర్ అవ్వచ్చు, డేటా కరెక్షన్ అవ్వచ్చు, లేకపోతే నాన్ డిఎస్లో ఉన్నాయి అయితే అయ్యి ఉండొచ్చు. అలా 287 మనం గుర్తించడం జరిగింది. ఆ 287లో ఎవరైతే వాళ్ళు దరఖాస్తులు చేసి ఉన్నారో వాళ్ళకి మేము ఫోన్ చేసి పిలిపించి గతంలో ఇదే దరఖాస్తులు వాళ్ళు బయటకు వెళ్ళి పెట్టాలంటే 1000 నుంచి 1500 దాకా మీ సేవలో వాళ్ళు పే చేసి చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మనం ఇంట్రడ్యూస్ చేసిన ప్రకారం ఎవరైతే పట్టేదారు ఉన్నారో వాళ్ళని మేము పిలిపించి మా దగ్గరే వేలుముద్ర వేపించి ఉచితంగా మేము తీసుకొని మేము పట్టాలు ఇవ్వడానికి మేము రిపోర్టులు తయారు చేస్తున్నాం. ఆ క్రమంలో మేము ప్రజలందరినీ కూడా మేము పిలవడం జరుగుతుంది. ఎవరైతే దరఖాస్తులు ఇచ్చారో వాళ్ళవన్నీ కూడా ఆన్లైన్లో చేసి వాళ్ళకి రసీదు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఆన్లైన్లో మనకి పొందుపరిచి ఒక పద్ధతి క్రమంలో వరుస క్రమంలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు మా ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. దరఖాస్తులు ఇచ్చిన వాళ్ళు మేమందరం కూడా వాళ్ళని పిలిచి వరుస క్రమంలో దశల వారీగా ఇప్పుడు మనకి 20 మంది పారాలీగల్ సర్వేయర్లు వచ్చారు. వాళ్ళని కాంట్రాక్ట్ బేస్లో తీసుకున్నారు. వాళ్ళకి ట్రైనింగ్ నడుస్తుంది. ఆ 20 మంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ట్రైనింగ్ అయిపోయేటికి సెప్టెంబర్ నెలాఖరికి అవుతుంది. సెప్టెంబర్ నెలాఖరికి అయితే మనం ఇంకా ఏదైతే భూమి మీద ఉండి వాళ్ళు రికార్డు పరంగా తప్పులు ఉన్నాయి, ఆర్ఎస్ఆర్ ఎక్సీడ్ అయిన వాటి అన్నిటికీ కూడా మేము పట్టాలు చేయడానికి అక్టోబర్ మొదటి వారం తర్వాత చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. మనం సంక్రాంతి కల్లా చాలా సమస్యలు మన మండలంలో పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.